మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. రెంటపాలలో జరిగినటువంటి అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా అక్కడ ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోవడం, ఆ విషయం కంటే ఎక్కువ కూడా అక్కడ ప్రదర్శించినటువంటి ఫ్లెక్సీలు ఇంకా వివాదాస్పదం కావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే దీనికి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇంకా మరింత వివాదానికి దారితీసింది. ఒక రాజకీయ కార్యక్రమాలలో సినిమాలకు సంబంధించినటువంటి డైలాగులు వాడడం పరిపాటని చెప్పుకోవచ్చు. ప్రచారాలలో కానీ అక్కడ కానీ వాడుతుంటారు సాధారణంగానే. కానీ సందర్భాన్ని బట్టి ఆ యొక్క డైలాగ్కు ఉన్నటువంటి తీవ్రత, ఆ వాడినటువంటి పదజాలాలకు సంబంధించినటువంటి తీవ్రత మారుతూ వస్తుంటుంది. ఉదాహరణకు నిన్న ఫ్లెక్సీలో కనిపించినటువంటి వ్యాఖ్యలు చాలా ఎబ్బెట్టుగా, కొంత భయాందోళన కలిగించేటువంటి విధంగానే కనిపించాయి. నరుకుతాం, తలలు తీసేస్తాం, అంతు చూస్తాం, మేము వచ్చినాక అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఒక రకమైనటువంటి భీతావాహ పరిస్థితిని అక్కడ అంటే కార్యకర్తలు కొంత ఉత్సాహ ధోరణితోటి అవి ప్రదర్శించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. తప్పలేదు. ఎందుకంటే అక్కడికి ఒక నాయకుడు, వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఆ ఉత్సాహంతో కొంతమంది యువకులు, చిన్న చిన్న కార్యకర్తలు, యూత్ అంతా కూడా అలాంటి పోస్టర్లు పెట్టుకోవడం, లేకుంటే ఆ ఉత్సాహం, ఆ ఎగరడం, గంతులు, జెండాలు ప్రదర్శించడం ఇవన్నీ సాధారణంగా ఎక్కడైనా జరిగేటివే. కానీ ఈ ప్రదర్శించినటువంటి ఈ ఫ్లెక్సీలలో నరుకుతామనేటువంటి వివరాలు కానీ, రప్పరప్ప అటువంటి వివరాలు కానీ, ఇంకొక పార్టీ సంబంధించిన వాళ్ళందరినీ కూడా అంతం చేస్తామనేటువంటి సందేశాలు ఇచ్చేలాగా ఆ కార్యకర్తలు వాళ్ళు ప్రదర్శించినటువంటి పోస్టర్లకు సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్ స్పందించినటువంటి తీరే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే సినిమా డైలాగులే కదా, చెప్పుకుంటే ఏమవుతుంది, పోతే ఏమవుతుంది, దాని మీద కూడా కేసులు పెడతారా అనుకుంటున్న సందర్భంలో దీన్ని కనుక మనం సమర్థిస్తే పుష్ప టీంలో నరుకుతాం, తలలు తీస్తాం, రప్పరప్ప వరకే ఉండొచ్చు. మన తెలుగు సినిమాలలో ఇంకా చెప్పుకోలేని డైలాగ్స్, సినిమాల్లోనే మ్యూట్లేసేటువంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి డైలాగ్స్. ఎందుకంటే సినిమా కాబట్టి సినిమాలాగానే చూస్తాం, అంతవరకే థియేటర్ వరకే ఉంటుంది. వాటన్నిటిని కనుక ఇప్పుడు ఇతర పార్టీలు కూడా ఈ పార్టీ మీద ఉపయోగించుకుంటూ పోతే అది చాలా 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 ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నిన్న వైఎస్ జగన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కంక్లూజన్లో ఒకసారి చూద్దాం. తేదేప వాళ్ళను గంగమ్మ జాతరలో పొట్టేలను నరికినట్లు రప్ప నరుకుతా అంటుంటే మంచిదే కదా, అది ఒక సినిమా డైలాగ్ అనేటువంటి ఒక సరదా వ్యాఖ్యగా, అంటే కార్యకర్తలు వారి అత్యుత్సాహంతో యువకులు అట్లా చేస్తున్నారు పోస్టర్లు పెట్టి, అది ఎక్కడైనా ఉండేటియే, పర్లేదు, ఇంకోసారి అలాంటివి కాకుండా చూస్తారు, దాంట్లో పెద్ద తప్పే ఉంది అంటే వేరేలాగా ఉండేది. బట్ ఇక్కడ దాన్ని సమర్థిస్తూ ఇంకా పెడతాం, ఇంకా పోస్టర్లు అట్లుంటే నష్టమేముంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చే విధంగా జగన్ గారు మాట్లాడడం అనేది ఇప్పుడు ఆయన ధోరణి ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించి టీడీపీ కూడా కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు పెట్టినటువంటి పోస్టర్లకు సంబంధించి రపరప నరుకుతాం, తలలు తీసేస్తాం డైలాగ్లకు సంబంధించిన పోస్టర్లను సమర్థిస్తున్నారంటే, అంటే ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ కనుక మీరు వస్తే ఆ రకమైనటువంటి పరిస్థితులకి దారితీస్తారా, అలానే చేస్తారా వీళ్ళని అనేటువంటి ఒక ఇండికేషన్ ఇండైరెక్ట్గా ఇచ్చినట్టే కనపడుతుంది. దీన్నే సీఎం చంద్రబాబు గారు కూడా తీవ్రంగా ఖండిస్తూ జగన్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ వాళ్ళ వర్షన్ని కానీ తీవ్రంగా అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. నారా లోకేష్ గారు కూడా స్పందించారు, పవన్ కళ్యాణ్ కూడా దీనికి కూడా స్పందించినటువంటి పరిస్థితి. అంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు. సో వాళ్ళ కార్యకర్తల వైసీపీ అభిమానంగా మారి ఇప్పుడు తేదేప వాళ్ళను నరుకుతామంటే మంచిదే కదా అని వ్యాఖ్యానించారు. ఈ ఎంపిక చేసి పిలిపించుకున్న విలేకరులతో, అంటే అక్కడ నిన్న మీడియా సమావేశంలో భాగంగా ఆ మీడియాలో ఉన్న అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లతో కూడా అదే డైలాగ్ను పదే చెప్పించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ సందర్భంలో ఆయన ఈ యొక్క అంశాలని ఫ్లెక్సీలలో పెట్టినటువంటి అంశాలని జనరల్గా అక్కడ ఖచ్చితంగా క్లియర్గా పోస్టర్లో మనకు కనిపిస్తుంది, నెక్స్ట్ గవర్నమెంట్ మాదే, మేము వచ్చినాక ఒక్కొక్కరి సంగతి చూస్తాం, తలను నరికేస్తాం, రపా అనేటువంటి డైలాగ్స్ని అక్కడ క్లియర్గా ఆ పోస్టర్లో మెన్షన్ చేశారు. అది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మెన్షన్ చేయలేదు. బట్ చిన్న చిన్న కార్యకర్తలు అక్కడ వచ్చినటువంటి యూత్ వాళ్ళందరూ మెన్షన్ చేశారు. అది వివాదంగా మారింది. వీడియోస్ వైరల్ అయిపోయాయి. అది జగన్ గారి దృష్టికి రావడం జరిగింది ప్రెస్ మీట్లో. అలాంటి సందర్భంలో వాళ్ళేదో ఆవేశంతో చేశారనేటువంటి విషయాన్ని ప్రస్తావించకుండా దాన్ని సమర్థించేటువంటి ప్రక్రియకు పూనుకోవడం అనేది ఇప్పుడు రేపొద్దున ఇంకా ఇలాంటి సభలు జరిగినప్పుడు, లేకుంటే పర్యటనలు జరిగినప్పుడు జనరల్గానే యువకుల కంటే కొంత ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. నాయకులు వచ్చేటువంటి పర్యటనలు కానీ వారు చేసేటువంటి వ్యాఖ్యలకు వారు పిలుపునిస్తే వారికంటే ఎక్కువ
ఈ చిన్న కార్యకర్తలు యువకులే ఎక్కువ ఆగ్రహావేశానికి లోనై వారి జీవితాలు కూడా నాశనం చేసుకునే సందర్భాలు చాలా సందర్భాలు చూసాం. చూడండి, ఈ దేశంలో ఎక్కడైనా కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలాంటి ఘర్షణలు జరిగినా, ఎలాంటి ఘోరాలు జరిగినా అందులో బలయ్యేది చిన్న కార్యకర్తలు, యువకులే తప్ప ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు ఎవరికి కూడా ఏంగా చెక్కు చెదరవారు అలాగే ఉంటారు. స్టిల్ ఇప్పటికీ అలానే ఉంటారు. ఆ విషయాన్ని యువకులు గ్రహించరు. కాబట్టి ఇప్పుడు సమర్థించినట్టుగా జగన్ గారు ఆ రకంగా స్టేట్మెంట్ ఇస్తే రేపొద్దున మళ్ళీ పర్యటనకి అలాంటి పోస్టర్లే కాదు, ఈసారి నేరుగా ఆ పోస్టర్లో ఉన్నటువంటి బల్లాలు కత్తులు పట్టుకొని ఒక భీభత్సమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పరిణామాలకు ఆ కార్యకర్తలకు, యూత్కి ఇండైరెక్ట్గా సజెషన్ ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి నెక్స్ట్ పర్యటనలో కానీ, నెక్స్ట్ వివిధ ఇంకా ప్రోగ్రామ్స్లో కానీ వారు ఆ రకంగా ముందుకు వస్తే ఏం చేస్తారు, ఇంకా అక్కడైనా ఇంకేమైనా జరిగితే ఏం చేస్తారు, ఇంకా పూర్తి స్థాయిలో వారికి ప్రోత్సాహం ఇచ్చినట్టు ఇంకా పోయి చూడండి అంత చూడండి అన్నట్టుగా వారు కనుక వెళ్ళి మిగతా వాళ్ళ మీద ఈ రకంగా దాడులకు పాల్పడితే ఏం చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ సందర్భంలోనే అటు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా తీవ్రంగా ఈ అంశాన్ని ఖండిస్తుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్స్ కూడా ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భం మనకు తెలుస్తుంది. అంటే అలాంటి పోస్టర్లు యువకులు వారు పెట్టారు, అంతవరకు ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉంది. ఈయన కూడా దాన్ని సమర్థిస్తున్నారు. దీని వెనుక ఒక భారీ అంటే ఈ రకమైన ఇంటెన్షన్ ఆయనకు కూడా ఉందా అనేటువంటి ప్రశ్నలు కూడా వాళ్ళు ఉత్పన్నం చేస్తున్నారు. కాబట్టి మరి భవిష్యత్తులోనైనా ఇలాంటి పరిణామాలు జరగకుండా ఏమైనా చర్యలు తీసుకుంటారా, దీనిపైన ప్రభుత్వం మరి ఏమైనా ఇంకా సీరియస్గా చర్యలు తీసుకుంటుందా? ఇప్పటికే ఆ పోస్టర్లు పెట్టినటువంటి అక్కడ అలజడి సృష్టించినటువంటి వారిని అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. కొంతమంది పైన కేసులు కూడా పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్లో. దీనిపైన విచారణ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి ఇప్పటికే చాలా వైలెంట్గా కొనసాగుతున్నటువంటి రాజకీయాలు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. మరి దీనికి పులి స్టాప్ పెట్టి శాంతియుతమైనటువంటి రాజకీయ వ్యవస్థను నిర్మూలించాలంటే, పూర్తిగా ఒక సద్భవ వాతావరణంలో రాజకీయాలను ముందుకు చేయాలంటే, భవిష్యత్తులో కూడా యువకులందరికీ రాజకీయాల్లోకి రావాలంటే ఇలాంటి ఘర్షణ వాతావరణం, ఇలాంటి లేదంటే ఈ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి కానీ, లేదంటే ఇలాంటి వ్యాఖ్యలు కూడుకున్నటువంటి ఈ రాజకీయాన్ని మాత్రం దూరంగా పెట్టవలసిన అవసరం ఉందనేటువంటి వివరాలను అయితే చాలామంది నిపుణులు కూడా చెప్తున్నటువంటి సందర్భం. చూడాలి మరి ఇది ముందు ఇంకెలాంటి పరిణామాలకు దారిస్తుంది. దీన్ని ఇక్కడికే కన్క్లూజన్గా పులి స్టాప్ పెడతారా, ఇంకా వేరే పర్యటనలో దీనికి మించి పేటరేగిపోయి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వారు కానీ ఇంకా కొత్త ప్రదర్శనలు చేస్తే ఎలాంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉందో చూడాలి.